రేవంత్కి చంద్రబాబు నాయుడే బలం, చంద్రబాబు నాయుడే బలహీనత. ఇప్పుడు శ్రీశైలం ఖర్చు అంతా ఆంధ్రప్రదేశ్ భరించేస్తుంది. అది రేవంత్కి బలమే కదా. అలాగే ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో రేవంత్కి ఎట్లాంటి ఇబ్బంది రానిరు. కృష్ణ నీళ్ళు వాడుకుంటున్నా, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇక్కడికి రాలేదన్నటువంటి పాయింటే ఉంటుంది. ఆ విధంగా అక్కడ బెనిఫిటే కదా. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్య వివాదాల విషయంలో రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఏమి ఇయ్యరు. నేను రెండు రాష్ట్రాలు మంచిగా కోరుకుంటున్నానని చెప్తుంటారు. దాంతో అది కూడా రేవంత్కి ఫెచ్చింగే కదా. ఈ మూడు ఫెచ్చింగే. అదే సందర్భంలో బలహీనత ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న కృష్ణా బోర్డు ఆంధ్రాకి తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు. అది రేపు పొద్దున వాళ్ళు రాజకీయం చేస్తారు. అట్లాగే బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కడుతున్నట్టుగా ఆంధ్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు గారు. అది అక్కడ రేవంత్కి మైనస్సు. దానివల్ల నష్టమేం లేదు తెలంగాణ, కానీ అది నష్టం అన్న భ్రమని కల్పిస్తుంది బీఆర్ఎస్. అది దానివల్ల మనకేంటి నష్టం అని అడగడం చేతకాక వాళ్ళ ట్రాప్లో పడిపోయాడు రేవంత్. కాబట్టి అది అతనికి బలహీనత అవుతుంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బోర్డు వెళ్ళిపోతున్నప్పుడు ఆపలేకపోతున్నాడు అన్నటువంటి ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడుతో నేను చూస్తే ఒక కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత విధేయతతో ఉన్నాడో అలాంటి విధేయతను ప్రదర్శించారు. అదే సందర్భంలో ఆ గౌరవాన్ని ప్రదర్శించారు. అది స్పష్టంగా కనిపించినటువంటి దృశ్యం ఆ విజువల్స్ చూసినప్పుడు. అది అక్కడ తెలంగాణలో నచ్చదు. తెలంగాణలో చంద్రబాబు నచ్చడు. చంద్రబాబు రాజశేఖర రెడ్డిల కారణంగానే రాష్ట్రం విడిపోయింది. కాబట్టి వీళ్ళతో పాజిటివ్గా ఉంటే వాళ్ళకి నచ్చదు. అదే సందర్భంలో వీళ్ళతో పాజిటివ్గా ఉండటం వల్ల గతంలోని తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్కి యాడ్ అవ్వడం వల్లే మొన్నటిసారి విజయం సాధించింది. అది బలం, ఇది బలహీనత.